అనే ఆ యొక్క సిరీస్ లో 6వ ఆ యొక్క టైం పీరియడ్ గురించి మనం చదువుతున్నాం. ఈ యొక్క టైం పీరియడ్ గురించే నెల్లూరు మరి సహోదరుడు అబ్రహాం గారు నన్ను ప్రశ్న అడిగారు. ఒకవేళ అబ్రహాం గారు మీకు టైం ఉంటే ఈ యొక్క టైం పీరియడ్ గురించి చదవాల్సిందిగా వినాల్సిందిగా మీకు గూగుల్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఒకవేళ తండ్రి అయిన దేవుని కంటే తక్కువ వాడై ఉండొచ్చేమో, కానీ ఆయన పరలోకంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఎలాగూ దేవుని కంటే తక్కువ వాడవుతాడు అనేటువంటి ఒక ప్రశ్న మీరు వేశారు కాబట్టి మీకు ఈ యొక్క పాఠం సరిగా మరి ఉపయోగపడుతుంది అనేటువంటి నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా కుడి వచ్చిన సహోదరులందరూ కూడా ఇది చాలా మరి క్రూషియల్ లెసన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాఠము. ఏమిటి ఆ పాఠం అంటే, ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ ఆఫ్టర్ ద రిజరెక్షన్. యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత, అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం మనకి బాహటంగానే తెలుసు. ఆయన ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వన ఉన్నాడు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన ఉన్న తర్వాత కూడా మరి ఎక్కువ తక్కువలు ఉన్నాయా అనే విషయాన్ని మరి అనేక మందికి అర్థం కాక, రెండవది లేఖనాలను గ్రహించుకొని ఆ లేఖనాలను అంగీకరించడానికి మనసు లేక కూడా మరి అడ్డంగా వాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనమైతే లేఖనాల్లో ఏదైతే చెప్పబడి ఉన్నదో దానికి మించి కుడికి కానీ ఎడమకు కానీ పోకుండా మనం ఆ లేఖనాల్లో ఉన్నటువంటి దాన్ని చూడబోతున్నాము. దానిలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యుల ఎదుకు రావడం జరిగింది. వచ్చి ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ని ఆయన డిక్లేర్ చేస్తున్నాడో మత్తయి సువార్త 28:18 మనం చదువుదామండి. మత్తయి సువార్త 28:18. ఒకవేళ మీరు చదవడానికి టైము ఒక సెట్ కానట్లయితే నేనే చదువుతాను, చూడండి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. రైట్. ఈ యొక్క వచనము సందర్భంలో యేసుక్రీస్తు యొక్క పరలోకానికి ఎక్కిపోలే. యేసుక్రీస్తు ఈ భూమి మీద 40 దినాలు వారికి తను కనబరుచుకుంటూ సజీవునిగా కనపరుచుకున్నాడు అనే విషయం మనకు తెలుసు. ఈ 40 సంవత్సరాలు క్షమించాలి, 40 రోజులు తను సజీవునిగా సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. దీంట్లో ఏ విధమైనటువంటి మర్మం లేదండి. ఉన్నట్టుగా మీకు ఏమైనా కనపడుతుందా వచనంలో? ఏ మర్మం కనపడట్లే. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అంటే, ఇచ్చినటువంటి ఎవరో ఒకరు ఉన్నారనేటువంటి అర్థాన్ని చూస్తుందా లేదా వచనము? సూచిస్తుంది. అప్పుడు ఇచ్చినటువంటి ఆయన ఎవరై ఉంటారు లేఖనాల ప్రకారం మనం చూసినప్పుడు? అంటే పరిశుద్ధాత్మ ఏమైనా ఇచ్చి ఉంటాడు ఆయనకి, లేకపోతే ఇంకెవరైనా ఇచ్చి ఉంటారా అనేటువంటిది మనకి తేట తండ్రి దేవుడే ఇచ్చి ఉంటాడు అనేటువంటి విషయం. మరి యేసుక్రీస్తు తాను ఆ యొక్క అధికారాన్ని పొందాను అని చెప్పి, తన తండ్రి దేవుని యొద్ద నుంచి నాకు వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు, దాన్ని ఉన్నదన్నట్టుగా నమ్మడానికి మనకేంటి సమస్య? దాంట్లో ఏమన్నా తిరకాసు ఏమైనా ఉందా అండి? లేదు. మరి ఆ యొక్క బోధించిన అంటే నాతో ప్రశ్న వాదించినట్టు ఒక సోదరుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు ఈయన దేవుడే కదా,
మరి ఇద్దరు దేవుళ్ళ మధ్యలో ఒకళ్ళు ఎక్కువ ఏంటి ఒకళ్ళు తక్కువ ఏంటి అనే ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులే కదా, మరి ఆయనతో సమానం మనం కాదు కదా. ఆయన ఆత్మీయంగా పరలోకంలో మనం కూడా పోయిన తర్వాత మనం కూడా ఆత్మ సంబంధులుగా ఉంటాం, ఆయన కూడా ఆత్మ సంబంధులుగా ఉంటాడు. అప్పుడు అలాంటప్పుడు ఆయనతో మనం సమానం అవుతామా? కాదు కదా. కాబట్టి ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అనేటువంటిది, అతను వాదించినట్టు ఆర్గ్యుమెంట్ అనేది ఈ యొక్క వచనాన్ని బట్టి తప్పై ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరొక వచనం చూద్దాము. ఈ యొక్క పరిశుద్ధాత్మను గురించినట్టు వాగ్దానం ఎవరిచ్చారో మనం చూద్దాం. అపోస్తుల కార్యం 2:33 మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యం 2:33 వచనము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. రైట్. పరిశుద్ధాత్మ గూర్చినట్టు వాగ్దానం కూడా ఆయనకి ఇచ్చినది తండ్రి అని చెప్పి దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా మనకు చూపిస్తున్నవి. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడిన తర్వాత పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది, ఆ రోజు పెంతెకోస్తు దినాన వారు వినుచున్నటువంటి, వారు చూస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను గురించినటువంటి కార్యాలన్నీ కూడా మరి తండ్రి వలనే ఆ ఆత్మను కుమ్మరించబడి ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాము. అంటే తనకు తానుగా ఏమైనా సోర్స్ అయి ఉన్నట్లుగా, లేదా తనకు తానుగానే ఏమైనా మూల కారణమైనట్లుగా ఏ వచనంలోనైనా ఆయన చెప్పుటకు సిగ్గుపడుతున్నాడా? ఏ వచనంలోనైనా బాటగా ప్రకటించుకోవడానికి ఏమైనా సందేహిస్తున్నాడా అంటే ఏమీ కూడా ఆయన సందేహించట్లేదు. నా తండ్రి, నన్ను పంపిన తండ్రి నాకు తోడై ఉన్నందువలనే నేను ఈ కార్యములు చేస్తున్నాను అనేటువంటి ఆయన స్టేట్మెంట్స్ ధైర్యంగా మాట్లాడిన సందర్భం మనం చూస్తున్నాం. మరి అలాగూ దేవుని యొక్క లేఖనాలు బోధిస్తున్నప్పుడు మనకి అంటే నీకు నాకు ఏంటి సమస్య? నమ్మటానికి ఏమైనా ఉన్నదా అంటే ఏ సమస్య లేదు. కానీ కొంతమందికి ఉన్న సమస్య ఏంటి తెలుసా? వాళ్ళకు కొంతమంది మేధావులు బోధిస్తుంటారు. మేధావులు అంటే నేను లేఖనానుసారమైన మేధావులు కాదు నేను మాట్లాడేది, తమ సొంత జ్ఞానంలో మేధావులు. వాళ్ళు కొన్ని అంశాలు చెప్తారు. చెప్పినటువంటి అంశాలను వాటిని వదిలిపెట్టడానికి, లేఖనాన్ని నమ్మటానికి వారికి కొంత కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వారు మనిషి జ్ఞానం పైన ఆధారపడి ఉన్నారు. మనం దేనిపైన ఆధారపడాల్సిన అవసరం ఉంది? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం పైన ఆధారపడాల్సిన అవసరం ఉంది. మనం సత్యం నేర్చుకోవడానికి ఎక్కడ పోవాలి చెప్పండి? బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. మనం సత్యం నేర్చుకోవడానికి బైబిల్కి రావాలనా, లేకపోతే పెంట దెబ్బకి పోవాలనా? బైబిల్ దగ్గరికి. పెంట దెబ్బలు ఏం దొరికింది మనకి? పనికి మాలిందే కదా పడేసి పెంట దెబ్బలో. అంటే మనుషుల యొక్క జ్ఞానం అనేది ఏమైనది? పెంట దెబ్బతో సమానము. అక్కడ పనికిరాందే ఉంటుందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క లేఖనాలు లాగా బోధిస్తున్నాయి. నా యొక్క వాక్యముతో చెత్తకేంటి సంబంధం అని అంటున్నాడు దేవుడు. నా యొక్క దేవుని యొక్క మాటలు ఏమై ఉన్నాయి అంటున్నాడంటే గోధుమగా దేవుడు వర్ణిస్తూ వస్తున్నాడు. మనుషుల యొక్క మాటలు ఏమై ఉన్నాయి? చెత్తతో సమానము అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలో. అందుకనే చెత్తతో దేవుని యొక్క వాక్యమునికి ఏంటి సంబంధము అని అంటున్నాడు. కనుక మనుషుని యొక్క మాటలన్నీ ఏమై ఉన్నాయండి? చెత్తతో సమానము. పౌలు అదే చెప్పాడు, నా యొక్క వెనుకున్నటువంటి వాటన్నిటిని మర్చిపోయి నా యొక్క విద్య కావచ్చు, నా యొక్క అంతస్తు కావచ్చు, నా క్యాస్ట్ సిస్టమ్ కావచ్చు, లేదా నాకున్నటువంటి సమస్తమును కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్పి పౌలు మాట్లాడిన సందర్భం మనం చూస్తాం. కాబట్టి మనుషుల యొక్క జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలని అనుకున్నట్లయితే మనకు అది అందదు అనే విషయాన్ని మనం ముందుగానే చూసాం. ఎందుకు అందదంటే దేవుని జ్ఞానము పరలోకానికి మనకును ఎంత తేడా ఉందో అంత తేడా ఉన్నది. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని యొక్క తలంపులను మనం నేర్చుకోవాలంటే మన తలంపులతో పోతే మనకు అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో అది మనకు దొరకదు. దేవుని జ్ఞానాన్ని పొందాలంటే ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క జ్ఞానం ద్వారానే మనం నేర్చుకోవాలి తప్ప మన సొంత జ్ఞానంతో ఎట్టి పరిస్థితుల్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే అది మనకు అందదు అనే విషయాన్ని చూస్తున్నాం.
కావున ప్రియమైనటువంటి సహోదరులారా, ఇంతవరకు యేసు పొందినటువంటి ఏదే కూడా తనకు తానుగానే వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా ఆయన చెప్పట్లేదు. ఆయన పరలోకమందును భూమి మీదను అధికారం పొందింది కూడా అది ఎక్కడి నుంచి? తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి వచ్చింది అనే విషయాన్ని మనకు దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా సూచిస్తూ వస్తున్నాడు. అదేవిధంగా అపోస్తుల గారు 2:36 చదువుదాం. 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అది చూసారండి, ఇక్కడ యూదులు అసూయ చేత ఆయన్ని పట్టుకొని ఏం చేశారండి? పిలాతు దగ్గర పోయి నువ్వు యేసు అనేటువంటి ఈయన్ని సిలువేస్తావా లేదా అని చెప్పి నిర్బంధం చేశాడు. ఆయన ఏమన్నాడు? ఎందుకు? ఆయన ఎందుకు ఏ నేరం నాకు కనపడట్లేదు కదా, ఆయన నిర్దోషిగా కనపడుతున్నాడు కదా అంటే, లేదు అదంతా నీకు అనవసరం, నువ్వు సిలువేస్తావా ఏయ్, లేకపోతే నీ మీద మేము పోయి ఎక్కడ కంప్లైంట్ చేస్తాము? అక్కడ చక్రవర్తి దగ్గర మేము చెప్పేస్తాము, కాబట్టి నువ్వు సిలువేస్తావేమో అని చెప్పి అడిగితే, మరి యొక్క బరబ్బా అనేటువంటి బందిపోటు నేను ఏం చేయాలంటే వాడిని విడుదల చేయి, మాకు ఈ యొక్క యేసు అనేటువంటి మాత్రం సిలువ వేసి చంపేసేయాల్సిందని చెప్పానంటే, అప్పుడు అందరూ కూడా సెలవు వేయమో అని చెప్పి గట్టిగా కేకలు వేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? చేతులు కడుక్కొని, నాకు ఈ యొక్క కార్యంలో ఏ దోషం లేదు, సంబంధం లేదు, నేనైతే వెళ్ళిపోతున్నాను, మీ ఇష్టం చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. ఎందుకు ఆ పర్మిషన్ ఇచ్చాడంటే, యూదులు స్వతహాగా ఒక వ్యక్తిని సెలవు వేసి చంపడానికి అధికారం లేదు ఆ కాలం. ఎందుకు లేదు? వారు ఎవరి చేత పరిపాలించబడుతున్నారు? రోమీల చేత పరిపాలించబడుతున్నారు. కాబట్టి సొంతంగా వారు ఒక నిర్ణయం తీసుకోవడానికి వారికి అధికారం లేక అలా చేశారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. పెంతెకోస్తు దినం వారందరూ వచ్చారు కదా యేసుక్రీస్తు చనిపోయినాక. వచ్చినప్పుడు ఆయన వారితో మాట్లాడుతున్నాడు. మీరు సిలువ వేసిన, మీరంటే యూదులు, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. నియమించింది ఎవరు? దేవుడు. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అంటున్నాడు. అప్పుడు క్రీస్తు అంటే అర్థం ఏంటి? మనందరూ తెలిసినటువంటి విషయమే, రాజు అనేటువంటి అర్థం. అప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మనందరికీ రాజు అయి ఉన్నాడు. దాంట్లో మనం కాదనలేని సత్యం అది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడంటే అర్థం ఏంటి? ప్రభు అయి ఉన్నాడు అని అంటే అధికారం కలిగినటువంటి వాడు అని అర్థం. సుప్రీం ఇన్ అథారిటీ అంటే ఆయనకు మించినటువంటి అధికారం ఇంకా ఎక్కడ లేదు. ఎక్కడెక్కడ ఉంది అని అంటే, పరలోకమందును భూమి మీద ఆయనకి అధికారం ఇవ్వబడి ఉన్నది అని అంటున్నాడు. కనుక ఆయన్ని ప్రభువుగాను క్రీస్తుగా నియమించినట్టు వారు తండ్రి అయిన దేవుడే. హీబ్రూస్ చాప్టర్ 5:4-5 చూద్దాం. హెబ్రీ 5వ అధ్యాయము 4-5 వచ్చాం. హెబ్రీ 5వ అధ్యాయము 4-5 వచ్చానండి. 4-5 వచ్చాం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. చూడండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం ప్రధాన యాజకులుగా ఉన్నది ఎవరండి? అహరోను. అహరోను ఏ గోత్రం నుంచి వచ్చాడండి? లేవి గోత్రం నుంచి వచ్చాడు. అప్పుడు ఈ యొక్క అహరోను లేవి గోత్రం నుంచి వచ్చి ప్రధాన యాజకుడిగా తనకు తానుగానే నియమించుకున్నాడా? చూడండి, ఒక వచనం దీనికి ఆధారం మనం చూడాల్సిన అవసరం ఉంది. నిర్గమకాండము 28:1 చదువుదాము. నిర్గమకాండము 28వ అధ్యాయము 1వ వచనం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును
అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. 2వ వచనం. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. 3వ వచనం. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని రైట్, చాలు brother. అప్పుడు అహరోనుని ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠించుకున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడే. దేవుడే. అలాగే మరి ఆ రోజు అహరోన్ని ప్రతిష్ఠించుకున్నట్లుగానే ఈ రోజు యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడిగా తన్ను తానే ప్రతిష్ఠించుకున్నాడా, లేక ఆయనను తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠించాడా అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో మనం చదివాము కూడా, మరియు ఎవడను ఈ ఘనతను, ఏ ఘనత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ప్రధాన యాజకుడిగా ఉండగలిగేటువంటి ఘనత. మరి ఎవడను ఈ ఘనతను తనకు తానుగానే వహించుకున్నాడు గాని, అహరోను పాత నిబంధనలో ఎలాగైతే ప్రతిష్ఠించబడుటకు పిలువబడి ఉన్నాడో అదే విధమైనటువంటి క్రమంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు. చూశారంటే 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఎవరు? నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని చెప్పి ప్రకటించింది ఎవరు అంటే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసాం. తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడే ఆయన్ను కని ఉన్నానని చెప్పారన్నాడు. కని ఉండడం దేని చూస్తూ మాట్లాడుతున్నది అంటే, అపోస్తుల గారి 13వ అధ్యాయం 32, 33 వచనాలు చూసినప్పుడు పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నది. పునరుత్థానం ప్రకారం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని కని ఉన్నాడు. కని ఉన్న తర్వాత ఆయన్ని ప్రధాన యాజకుడిగా నియమించుకున్నది కూడా తండ్రి అయిన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఏ క్రమం ప్రకారము ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు? పాత నిబంధనలో ఉన్న అహరోను ఏ యొక్క క్రమం ప్రకారం ప్రధాన యాజకుడు అయ్యాడు? పాత నిబంధనలో అహరోనేమో ధర్మశాస్త్రము లేవి క్రమం ప్రకారం ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. లేవి క్రమంలో వచ్చినటువంటి వారు కాకుండా మరి ఏ గోత్రంలో వచ్చినటువంటి వారు కూడా యాజకులుగా గాను ప్రధాన యాజకులుగాను అయ్యేటువంటి అవకాశము లేదు. కానీ క్రొత్త నిబంధనలోనైతే యేసుక్రీస్తు ఏ క్రమం ప్రకారం, ఏ ఆర్డర్ ప్రకారం వచ్చాడో ఒకసారి వచ్చిన చదువుదాం. కీర్తనలో 110వ అధ్యాయం అండి. కీర్తనలో 110వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. రైట్. యేసుక్రీస్తుని దేవుడు ఏ విధంగా ప్రధాన యాజకుడిగా నియమించుకున్నాడు అంటే, ది ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్ అంటున్నాడు. మెల్కీసెదెక్ యొక్క క్రమం చొప్పున ఆయన్ను ప్రధాన యాజకుడిగా ఉండినట్లుగా ప్రమాణం చేసి ఉన్నాడు దేవుడు. దేవుడు ఏమైనా మాట తప్పెట్టిన దేవుడు అంటే కాదు. ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే దాంట్లో ఎలాంటి మరి వెనక్కి తీసుకోవటాలు ఉండవు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మళ్ళీ ఆయన ఎలాంటి కార్యాలలో వెనక్కి తీసుకోవటాలు ఉండవు అని అంటే మళ్ళీ దాంట్లో తేడా కూడా ఉన్నది. ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో తను ఇచ్చిన మాటను కూడా వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారేమో అనే దానికోసం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నినివే పట్టణస్తులను నాశనం చేస్తానని అన్నాడు, వారు మారుమనసు పొందకపోతే. అవునా అన్న దేవుడు వారు మారుమనసు పొందాక వెనక్కి తీసుకున్నాడా లేదా తన మాటని? అలాగూ ఆ యొక్క విషయాల్లో కాదు నేను మాట్లాడుతున్నది. ఈ విధంగా ఆయన మాట అంటే ఒక విషయాన్ని ఆయన డిక్లేర్ చేశాడంటే దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నట్లుగా ఆయన పిలిచింది ఎవరు? హూ కాల్డ్ జీసస్ టు బి ఏ ప్రీస్ట్
ఆఫ్టర్ ది ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్. ఆయన మెల్కీసెదెక్ యొక్క క్రమం చొప్పున ఉండినట్లుగా ఆయన్ని ప్రధాన యాజకుడిగా ఉన్నట్లుగా పిలిచినది ఎవరు? ఎబ్రీ 5:10 ఒకసారి చదువుదాం. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ కూడా లేఖనం అదే చెప్తున్నది కదా. మెల్కీసెదెక్ అధ్యాయాల్లో 7వ అధ్యాయం 21 వచనం చదువుదాం. 7వ అధ్యాయం 21 వచనం అండి. 21. ఆ, కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపరుడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. రైట్. ఇక్కడ పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన యాజకత్వము, కొత్త నిబంధన యాజకత్వం, రెండింటికి మధ్యలో డిఫరెన్షియేషన్ చేసి చూపిస్తున్నాడు. 20వ వచనంలో పాత నిబంధన కింద ఉన్నటువంటి ప్రధాన యాజకులు కావచ్చు, లేదా యాజకులు కావచ్చు, ప్రమాణం లేకుండా వారు యాజకులుగా, చూడండి, మరియు ప్రమాణం లేకుండా యేసు ప్రధాన యాజకుడు కాలేదు. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. పూట కాపు అంటే అర్థం ఏంటండి? అంటే గాడ్ అనమాట. ఫర్ దోస్ ప్రీస్ట్స్ వర్ మేడ్ వితౌట్ ఎన్ ఎర్త్, బట్ దిస్ వన్ వాజ్ మేడ్ విత్ ఎన్ ఎర్త్ బై హిమ్ హూ సెడ్ టు హిమ్. అంటే ఈయన అయితే ప్రమాణపూర్వకంగా ప్రధాన యాజకుడు అయ్యాడు, వారైతే ప్రమాణం లేకుండానే యాజకుల కుదురు అని అంటున్నాడు. కానీ ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడు, వారైతే నిరంతరం యాజకుడు కావడానికి కుదరదు. అవునా? మనం మానవులం కనుక నిరంతరం దేనికై నియమించబడడానికి కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే మనం తాత్కాలికంగా 70 లేకపోతే 80 సంవత్సరాల వరకు ఈ భూమి మీద ఉండగలిగేటువంటి వారమై ఉన్నాము. కానీ ఆయన అయితే ఆత్మ సంబంధి కాబట్టి ఆయన ఎంతవరకు ఉండడానికి అవకాశం ఉంది? నిరంతరం యాజకుడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభువు ప్రమాణం చేసను, ఆయన తిరిగి మరలా వెనక్కి తీసుకొనడు, అంటే పశ్చాత్తాపడ్డు అనే విషయము ప్రమాణపూర్వకంగా మరి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన యాజకుని చేసింది, ప్రధాన యాజకుని చేసింది ప్రభువే, తండ్రి దేవుడే. ఆయన పరిశుద్ధాత్మను పంపించిన తండ్రి దేవుడే, ఆయనకు సర్వాధికారం ఇచ్చింది కూడా తండ్రి దేవుడే అనే విషయాల్లో మనం చూస్తున్నాం. ఎప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానుడై పోయి పరలోకంలో తన తండ్రి వద్ద కూర్చున్న తర్వాత కూడా ఈ కార్యాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పోతే అసలు పరిశుద్ధాత్మ యొక్క భూమి మీదకి రావడానికి మూలకారకులు ఎవరు? హూ వాజ్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మకు మూలకారకులు ఎవరు? చూద్దాం. యోహాను సువార్త 14:16. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. రైట్. ఇక్కడ మనం చూసినప్పుడు మాట్లాడుతుంది, మనకు సందేహం ఏం లేదు, అది మాట్లాడుతుంది యేసుక్రీస్తు తండ్రి దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని వేడుకొందును. ఎవరినట? తండ్రిని. ఎవరు? యేసుక్రీస్తు. దేని విషయమే వేడుకొని పోతున్నాడు? నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త. అంటే ఇక్కడ ఆదరణ కలిగించేటువంటి వారు మరి ఇంకొకరు ఉన్నట్లుగా మనకు కూడా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మకు
మారుగా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయనే ఒకవేళ యేసుక్రీస్తు అయి ఉండొచ్చు. వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని అన్నాడు. వేరొక అంటే మరొక అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈయన ఎల్లప్పుడు మీ యొద్ద ఉండుటకై వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుదును, అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఎవరు అనుగ్రహించబోయేదంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించబోయేది ఎవరు? తండ్రి అయినా దేవుడే. ఈరోజు కొంతమంది చెన్నై బైబిల్ స్కూల్లోనే చదివినటువంటి అనేక మంది తప్పుడైనటువంటి బోధనలు బోధించేటువంటి వారి దగ్గర మరలా నేర్చుకుని వచ్చి తప్పుడు విధానాన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమి ఉపయోగిస్తున్నారు అనంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడే అన్నిటికీ ఆయనే మూల కారకుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాక్యాలు లేనటువంటి విధానాన్ని. నెల్లూరు సైడ్ నుంచి వస్తుంది ఆ యొక్క బోధ ఈ మధ్య కాలంలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అన్నిటికీ ఆదరణకర్త, అన్నిటికీ మూల కారణం ఎవరు అనే విషయాన్ని మనం చూసినప్పుడు తన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మ రావడానికి ఎవరిని వేడుకోవాల్సి వచ్చింది? తండ్రిని వేడుకోవాల్సి వచ్చింది. ఈ తండ్రి ఏం చేయబోతున్నాడు? పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. ఎందుకు? అపోస్తుల్ని ఆదరించడం కోసం. చూడండి, నెక్స్ట్ వచనంలో మనం చూద్దాము. 14వ అధ్యాయం 26వ వచనం కూడా చదవండి అక్కడే. 14:26. 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. రైట్. సేమ్ స్టేట్మెంట్ ని దాదాపుగా అదే విధంగా మనకు అర్థమవుతుంది. ద ఫాదర్ is the one who sent the Holy Spirit to the apostles. అంటే తండ్రి పరిశుద్ధాత్మను అపోస్తలులకు పంపిస్తున్నాడు. ఆదరణకర్త మరలా అనగా ఎవరట? తండ్రి నా నామమును పంపబోవు. ఎవరు పంపబోతున్నారు? తండ్రి. తండ్రి ఎవరి నామములు పంపబోతున్నాడు? యేసుక్రీస్తు యొక్క నామం. నామం అంటే ఏంటి? అధికారం. తండ్రి ఎవరి యొక్క అధికారంలో పంపిస్తున్నాడు? పరిశుద్ధ యేసుక్రీస్తు యొక్క అధికారం. ఎందుకు అంటే పరలోకమందును భూమి మీదను అధికారం ఎవరికి ఇచ్చాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు నామంలోనే పంపాలి తండ్రి. అంటే ఒకసారి ఒక అధికారం ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇచ్చినట్టు ఆయన ఇన్వాల్వ్ అయ్యి దాన్ని నువ్వు పక్క నుండి నేను చేస్తానని చెప్పి అనడం కుదరదనే విషయం మనకు భూ సంబంధంగానే తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పరలోకమందును భూమి మీదను యేసునకు సర్వాధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు ద్వారానే మరి ఈ కార్యం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు, అంటే నా అధికారమును పంపబోవు పరిశుద్ధాత్మ మీకు సమస్తాన్ని బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. అందుకని యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీరు పెద్దల యొద్దకు ప్రధాన యొద్దకు మీరు పోయినప్పుడు, రాజు యొద్దకు పోయినప్పుడు ఏం మాట్లాడదాము, ఏం ఆలోచన చేస్తా, ఏమి చెప్పుదామని చెప్పి మీరు సందేహించాల్సిన అవసరం, చింతించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడతాడు అని చెప్పన్నాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పన్నాడు. మత్తయి 10:21 వచనంలో మనం చూడగలం దాన్ని. కాబట్టి తండ్రి దేవుడే యేసు పరిశుద్ధాత్మని అపోస్తులకు పంపించాడు అనే విషయం మనం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత చూడండి, అదే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పంపించినప్పటికి కూడా మూల సోర్స్ ఎవరు? మన ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు పంపిస్తున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ యేసుక్రీస్తు పంపించినప్పటికి కూడా మరి ఆయన పంపించడానికి అనుమతి ఇచ్చింది ఎవరు, లేదా అసలు పంపించింది ఎవరు అనే విషయం ఇక్కడ చూపిస్తున్నాడు. 15వ అధ్యాయము 26వ వచనం. ఏది? యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చును. ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉందా శేఖర్ బ్రదర్? లేదండి. కన్ఫ్యూజన్ గా ఉన్నాయా? లేదండి, లేదు. లేదు. ఎందుకంటే తండ్రి
పంపబోతున్నాడు అంటే యేసు క్రీస్తు నామములో పంపబోతున్నాడు అని చెప్పి అక్కడ మనం చూసాము అంతకుముందు వచ్చినంలో. ఇక్కడ నేను పంపబోతున్నా అని అంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు పంపినను, యేసుక్రీస్తు అధికారంలో తండ్రి పంపినను, అసలు పంపింది ఎవరు? తండ్రి దేవుడే కదా. తేడా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోతున్న ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చను. ఈవెన్ దో జీసస్ సెంట్ ద హోలీ స్పిరిట్, ద సోర్స్ వాస్ ద ఫాదర్. యేసు అక్కడ పంపినప్పటికి కూడా సోర్స్ ఎవరు? తండ్రి దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో మనం చదివినట్లయితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇక్కడ యేసు దేవుని కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది తన దేవుడు అనే విషయము మనం చూస్తాం. చదవండి 5వ వచనం నుంచి. ఎప్పుడైనా చెప్పున మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుతున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుతున్నాడు. కానీ కుమారుని గూర్చి అయితే, దేవ నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయమైనది. చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు తన కుమారుని గూర్చి పలికినటువంటి విషయాలను మనం చూస్తున్నాము. నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. ఏ విధంగా దేవుడు కుమారుని కని ఉన్నాడు అనే విషయం మనం అనేక సార్లు చదివాం. ఎవరైనా చెప్పగలరా? పునరుద్ధానములో ఆయన లేపడం ద్వారా. రైట్. మృతుల్లో నుంచి ఆయన్ని లేపడం ద్వారా ఆయన కని ఉన్నాను అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇది ఎలాగూ చెప్పగలము అని అంటే 13వ కీర్తనలో ఆయనే చెప్పాడు. కనుక నేను ఆయనకు తండ్రిని అయ్యుండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని దూతల్లో ఎవరిని గురించి అని చెప్పాడా? ఎప్పుడైనా దూతల గురించి ఎప్పుడు కూడా నీవు నా కుమారుడు అని చెప్పలే. 6వ వచనంలో మరలా ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, ఆయన భూలోకమునకు ఆది సంభూతిని రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి ఏం చేయాలట? నమస్కారం చేయాలి. ఆయనకు సాగిలపడి నమస్కారం చేయాలి. అంటే అధికారము ఆయనకు ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతున్నది. కానీ దూతలను ఏ విధంగా చేసుకున్నాడు ఆయన? దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలలు గాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ ఈయనను గురించి అయితే ఏమని మాట్లాడాడు? నీ సింహాసనం నిలిచినది. ఓ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, a scepter of righteousness is the scepter of your kingdom అని అన్నాడు. దేవా, నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది అని అన్నాడు. అంటే యేసుక్రీస్తునకు రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడు. ఆ రాజ్యం ఎంతకాలం ఉండబోతున్నది అంటే నిరంతరం ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ రాజ్యం ఏంటి? యేసుక్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘమునకు
రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ యొక్క రాజ్యంలో పౌరులు ఎవరు అంటే ఇదిగో బాప్తిసం పొందినటువంటి మీరు నేనే. ఆ యొక్క రాజ్యానికి ముఖ్య పట్టణం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నది. ఆ యొక్క రాజ్యానికి చట్టం ఏంటి? ఆ రాజ్యానికి చట్టం ఏంటి అంటే కొత్త నిబంధన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుని దేవుడు మరి తన రాజ్యంపై నిరంతరం రాజుగా ఉన్నట్లుగా నియమించుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇకపోతే ఈయన మరి పునరుత్థానం వలనే ఈయన కన్నాడు అనే విషయము మనం అపోస్తుల కార్యం 13:32-33 అనేక సార్లు చదివాం కాబట్టి దాన్ని ఇప్పుడు మనం చదవబోట్లేదు, స్కిప్ చేస్తున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-19 వచనాల్లో మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 వచనం నుంచి 18 వచనాలు మనం చూసినట్లయితే చూడండి, యేసు గురించి మాట్లాడబడుతున్న సందర్భం ఇది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఇక్కడ యేసుక్రీస్తు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఏ విధంగా భూ సంబంధమైన విధానంలో యేసుక్రీస్తు మొదట పుట్టినవాడా? భూ సంబంధంగా అయితే కాదు. సృష్టి పుట్టినటువంటి దాదాపుగా మరి 4000 సంవత్సరాల తర్వాత ఆయన పుడుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. పాత నిబంధన అంతా ఎన్ని సంవత్సరాల చరిత్రను చెప్తున్నది? 4000 సంవత్సరాల చరిత్ర చెప్తున్నది. మరి ఈయన ఎప్పుడు పుట్టాడు అంటే మరి 4000 సంవత్సరాల తర్వాత ఆయన జన్మిస్తున్నాడు. అప్పుడు ఇక్కడ ఆ యొక్క జన్మను గురించి మాట్లాడట్లేదు. ఆది సంభూతుడు అంటే ఫిజికల్ గా ఆయన మరి మొదటి వాడనేటువంటి అర్థాన్ని సూచించట్లేదు. 16వ వచనంలో చెప్తున్నాడు, ఆయన దేనికి మరి ఆది సంభూతుడు అయ్యాడు అంటే మృతులలో నుండి లేచినటువంటి వారిలో. మృతుల్లో నుంచి లేచినటువంటి వారు కూడా ఆయనకంటే ముందున్నటువంటి వారు ఉన్నారు కదా అని చెప్పి మనలో ఎవరైనా అడగొచ్చు. మృతుల్లో నుంచి ఆయనకు ముందుగా అనేక మంది లేపబడ్డారు పాత నిబంధనలు కదా. ఏలియా కాలంలోను ఆ తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి లాజరు, ఆ తర్వాత మరి ఒక విధవరాలి కుమారుడు, ఈ విధంగా అనేక మంది లేపబడ్డారు. కానీ ఆ యొక్క కార్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఈయన ఆత్మ సంబంధంగా మృతుల్లో నుంచి లేచినటువంటి వారిలో మొదటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఇంతకుముందు లేచినటువంటి వారందరూ భూ సంబంధమైనటువంటి పునరుత్థానమైనటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. కనుక ఈయన ఏమై ఉన్నాడంటే ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడను. చూశారండి, వీటన్నిటికీ మూల కారణం ఎవరు అంటే తన దేవుడే. కానీ ఎవరి ద్వారా వీటన్నిటి నిర్మించుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు, ఆయన ప్రపంచములను తన కుమారుడి ద్వారా సృజించుకొనెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక కొలస్సీలో యేసు భూ సంబంధమైనటువంటి వాటికి మొదటివాడు కాదు, కానీ he was the first born from the dead అని అంటున్నాడు. మృతుల్లో నుంచి లేచినటువంటి వారిలో మొదటివాడు అనే విషయాన్ని మనం చదివాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు మృతుల్లో నుంచి పునరుత్థానం అయిన తర్వాత కూడా తనే దేవుడు రెండు విధాలుగా ఆయనకి దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆఫ్టర్ ద రిజరెక్షన్ ద ఫాదర్ హీస్
హిస్ గాడ్ ఇన్ 2 ways. తన దేవుడు తండ్రి యేసుక్రీస్తుకు 2 విధాలుగా దేవుడిగా ఉన్నాడు. మన సమయం అయిపోతుంది కనుక దేవుని చిత్తం అయితే ఇంకా కొన్ని వచ్చిన భాగాలు యొక్క టైం పీరియడ్ కింద ఉన్నాయి. కాబట్టి ఆ వచ్చిన భాగాలని మరుసటి తరగతిలో మనం చూద్దాము. ఈ సమయంలో మరి ఈ యొక్క పాఠాన్ని వినడం అని అంటే చాలా ఆసక్తి ఉంటే తప్ప మనం వినలేము. ఎందుకంటే ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. నేను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కరే అని నేను నమ్మితే ఇది వినడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే నేను ఇది ఆ విధంగా నమ్మినప్పుడు ఇదంతా చెప్పేదంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి వినడానికి మనసు లేక వెళ్ళిపోతుంటాం. కానీ మీరందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఇంతవరకు ఉన్నారు అని అంటే దేవుడు మీకు కలగజేసినటువంటి ఆసక్తి అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క పాఠము విషయమై అంగీకరించేందుకు మనసు లేనటువంటి వారు ఒకరినొకరు మరి మొదటి శతాబ్దంలోనూ 1-2 శతాబ్దాలలో మరి ఒకరినొకరు చంపుకున్నట్లుగా కూడా మనం చరిత్రలో చదువుతాం. కాబట్టి ఈ యొక్క పాఠాన్ని మనం ఏదో సొంతంగా నిర్ణయించి సొంత ఊహలతోటి లేదా మానవ జ్ఞానంతో బోధించేటువంటిది కాదు అనే విషయాన్ని మీకే అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అనంటే ఈ లేఖనములో ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ లేఖనంలో చెప్పింది కాకుండా ఏది కూడా ఒక కొత్త అంశాన్ని నేను తీసుకొచ్చి మీతో మాట్లాడలేదనే దానికి మీరే సాక్షులు. కాబట్టి ఓపికతో మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. ఈ యొక్క పాఠ్యాంశాలు అనేది మనకు మాత్రమే కాకుండా మరి ఆన్లైన్ లో ఫేస్బుక్ ద్వారా అటు జోషో అందిస్తున్నాడు. నేను కూడా ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాడు. నేను కూడా ఫేస్బుక్ ద్వారా దీన్ని రిలే చేస్తున్నాను. కాబట్టి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటాయని నమ్మకంతో ఆశిద్దాము. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంతవరకు సహోదరులు కేకే రామాగ్ గారు మరి యేసుక్రీస్తు